ఇక రేపు జరిగే సమావేశంలో సిడబ్ల్యూసీ తీర్మానాలను చర్చించి ఆమోదిస్తారు. ఈ మీటింగ్ కి సుమారు 1200 మందికి పైగా ఏఐసీసీ సభ్యులు హాజరు కానున్నారు. వీరితో పాటు సుమారు 300 మంది సిడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సిఎల్పీ లీడర్స్, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఏఐసీసీ సమావేశాల్లో దేశ రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు సవాళ్లపై నేతలు చర్చించనున్నారు. అలాగే రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, పొత్తులపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. అటు పార్టీ జాతీయ విధానంలో ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యం కూడా చర్చించనున్నారు హస్తం నేతలు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అహ్మదాబాద్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి సమావేశం ఇంకా కొనసాగుతున్నది. మధ్యలో సచిన్ పైలట్ మరికొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడేందుకు వస్తున్నారు. అదేవిధంగా మీడియా సమావేశంలో కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి చర్చలు, దాని సారాంశాన్ని పూర్తిగా అక్కడ వివరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం దాన్ని లైవ్లో కూడా చూసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ సమావేశాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సామాజిక రాజకీయ సమస్యలకు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ తన పరిష్కారం చూపించబోతుందో, తన యొక్క దృక్పథం ఏ రకంగా ఉందో అన్న అంశాన్ని ఇక్కడ చర్చించి దానిపై తీర్మానాలు చేసి విస్తృత స్థాయి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో దాన్ని ఆమోదించడం. ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రధానంగా విస్తృత స్థాయి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. ఈ సమావేశంలో కేవలం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు, దాంతోపాటు పీసీసీ సిఎల్పీ లీడర్స్, అదేవిధంగా ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వీరు ప్రధానంగా అత్యంత ఉన్నత స్థాయి నిర్ణయం తీసుకున్నటువంటి విస్తృత స్థాయి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. ఈ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇక్కడ చర్చించిన తర్వాత రేపు జరగబోయే ఏఐసీసీ సమావేశంలో, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ప్రతినిధులంతా కూడా ఆ సమావేశానికి హాజరవుతారు. ఆ సమావేశంలో ఈ రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలను అక్కడ కూడా చర్చించి వారి ఆమోదన కూడా పొందడం ద్వారా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క దృక్పథము ఇది అన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇది అత్యంత ఉన్నత స్థాయి కమిటీ ఈ రోజు సమావేశమైంది. రేపు ఏఐసీసీ సమావేశంలో దాదాపు 1200 పైగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ప్రతినిధులంతా కూడా ఆ సమావేశంలో పాల్గొని ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలను అక్కడ ఆమోదించడం జరుగుతుంది. మొత్తంగా ఈ సమావేశాలు ఇటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, విస్తృత స్థాయి కాంగ్రెస్ కమిటీ సమావేశంలో దాదాపు 300 మంది ప్రతినిధులు, నాయకులంతా కూడా పాల్గొంటారు. వీరంతా కూడా కోర్ కమిటీ సభ్యులు అనమాట. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు రేపు ఏఐసీసీ సభ్యులంతా కూడా పాల్గొని ఈ నిర్ణయాలపై ఆమోదం తెలిపే అవకాశం ఉంది. తద్వారా అనేకమైనటువంటి సమస్యలకు, దేశంలో నెలకొన్నటువంటి సమస్యలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అనేకమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడంతో పాటు విదేశాలతో భారతదేశానికి ఉన్నటువంటి సత్సంబంధాలు, వాటిని ఏ రకంగా పెంపొందించాలి, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల దేశంపై ఉన్నటువంటి ఏ రకంగా ప్రభావం చూపించబోతుంది, వీటన్నిటికీ పరిష్కార మార్గాలేంటి, కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది. కాబట్టి ఈ అన్ని అంశాలను కూడా ఇక్కడ చర్చించిన తర్వాత రేపు వాటిని ఆమోదించుకోవడం ద్వారా ఈ 2 రోజుల యొక్క కీలక సమావేశాలు పూర్తవుతాయి. ప్రధానంగా అహ్మదాబాద్లో ఈ రకంగా సమావేశాలు జరపడం అన్నది చాలా ఏళ్ల తర్వాత, దాదాపు 64 ఏళ్ల తర్వాత ఈ రకంగా సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1961లో చివరిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అహ్మదాబాద్లో సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత 64 ఏళ్ల తర్వాత ఈ సమావేశం జరుగుతుంది. దీనికి ఒక ప్రాధాన్యత కూడా ఉంది. గుజరాత్లో స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించి ప్రజలను నడిపించినటువంటి మహాత్మా గాంధీ, గుజరాత్ సొంత రాష్ట్రం, ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1924లో కర్ణాటకలో బెల్గామీలో ఒక ఏఐసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందుకు గుర్తుగా దాదాపు 100 ఏళ్లు పూర్తయింది. ఆయన స్మారకార్థం, ఆయన జ్ఞాపకార్థం, ఆయన తలుచుకుంటూ ఈ రకంగా ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు మరొక అంశం కూడా కలిసి వచ్చిన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క మరో రాజకీయ దిగ్గజం సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మనిషి, ఆయన కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి నాయకుడు. కాబట్టి ఆయన 150వ జయంతి ఈ సంవత్సరం జరుపుకుంటుంది. కాబట్టి అన్ని అంశాలను పరిగణలో తీసుకున్న తర్వాత బెల్గాంలో గత డిసెంబర్లో జరిగినటువంటి సమావేశంలో ఈ రకంగా గుజరాత్లో, అహ్మదాబాద్లో ఈ రకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని గత పూర్వ చరిత్రను, ఘన చరిత్రను కొత్త తరానికి, కొత్త పార్టీ శ్రేణులకు కూడా తెలియచేయడం ద్వారా ప్రేరణ కలిగించి స్ఫూర్తి పొంది ఆ రకంగా ఇక్కడ తీసుకున్న నిర్ణయాలను రాబోయే ఎన్నికల్లో రాజకీయ పరిష్కార మార్గాలుగా
కాంగ్రెస్ పార్టీ యొక్క దృక్పథాన్ని చాలా ప్రస్ఫుటంగా చెప్పేందుకు మాత్రమే ఈ సమావేశాలను ఉద్దేశించడం జరిగింది. కాబట్టి ఆ లక్ష్య దిశగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు విస్తృత స్థాయి కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఆ తర్వాత రేపు ఏఐసీసీ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో పూర్తి స్థాయిలో అనేక సమస్యలకు కాంగ్రెస్ పార్టీ యొక్క దృక్పథము, అదేవిధంగా రాజకీయ యొక్క నిర్ణయాలు, దృక్పథం ఏ రకంగా ఉందన్నది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు ఉంచబోతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.